చాలా ప్రభుత్వ స్కూళ్ళలో అసలు పిల్లలు లేరంట. ఒక టీచరు ఉన్నారంట ఆ స్కూల్ స్కూళ్ళలో. ఎట్లేదు సార్, ఆ? స్కూల్ ఎట్లేదు, పిల్లలు లేని స్కూల్ ఎట్లేదు. మీరు స్కూల్ సున్నా అనకండి. సున్నా నమోదున్న ప్రభుత్వ బడుల సంఖ్య 1920, దేశంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ. కాదు సార్, 1920. ఒకటి చెప్తాను. స్కూల్ అంటే ఏంది? ద పిల్లలు. మీనింగ్ స్కూల్ అంటే విద్యార్థుల సమూహం, అవును. అంతే కదా. ఉమ్. మరి విద్యార్థులు లేని కదా దాని స్కూల్ అని అనకండి. ఇక మీరు అక్కడ బడి లేదని చెప్పండి. ఇక నీకు స్కూల్ అని ఎందుకు అంటారు? జీరో స్కూల్ అంటే ఇప్పుడు జీరో స్కూల్ కంటే టీచర్ని ఎందుకు ఇస్తున్నావు? అవసరం లేదు కదా. టీచర్ను వేరే కాడికి మార్చుకోవాలి, దాన్ని స్కూల్ క్లోజ్ చేయాలి. జీరో అది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయండి అని అడుగుతున్నాం మేము. పిల్లల చేయండి అని దగ్గర అడుగుతున్నాం. టీచర్ పెట్టండి, ఆ, పిల్లల దగ్గర తీసేయండి. తీసేయండి అని అడుగుతున్నాం మేము. దాన్ని ఎవ్రీ ఇయర్ చేయండి అంటున్నాం. మేము ఏమంటున్నాం అంటే ఎవ్రీ ఇయర్ రిజిస్ట్రేషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్ చేయండి అని అడుగుతూ ఉంటాం. ఇప్పుడు స్కూల్లో పిల్లలు లేరు అంటే స్కూలే కాదు అది, దాని గురించి ఇక మాట్లాడుకోవడమే వేస్ట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ను కూడా రద్దు చేసి గవర్నమెంట్ స్కూళ్ళలో కలపాలి, అంటే ఇంటర్మీడియట్ బోర్డుని తీసుకొచ్చి ఎస్ఎస్సి బోర్డులో కలపాలి. ఏంది దాని మీద మీ అభిప్రాయం? అది ఇంటర్మీడియట్ను కలపడానికి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఓన్లీ కంటిన్యూషన్ కోసం చెప్తున్నారు. 10th అయిన వాళ్ళు వెంటనే ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతారు. ఫస్ట్ ఇయర్లో కూడా బోర్డు ఎగ్జామ్ తీసి సెకండ్ ఇయర్కే డైరెక్ట్ పెడితే 12th వరకు, అంటే ఇప్పుడు 6 to 14 ఇప్పుడు ఉన్నది. ఇది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు అంటే కొత్త జాతీయ విద్యా విధానం కూడా చెప్పింది అదే, వీళ్ళు కూడా చెప్పింది ఏంటంటే 3 to 18 పెట్టారు. ఓకే, 3 to 18 అంటే ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ దాకా. ఇప్పుడు ఆగ్నూర్ మురళి గారు ఏమంటారంటే, నేను విద్యాశాఖ బెటర్మెంట్ కోసం, మంచి కోసం ఇచ్చిన రికమెండేషన్స్ ఇవి. అంటే విద్యను ఏదో మార్చాలి, నేను గతంలో ఏపీలో నాడు నేడు పనిచేసి వచ్చిన, ఇక్కడ కూడా చేస్తా, అక్కడ మస్తు చేసిన అని చెప్తున్నాడు. అయితే నేను ఏం చేసినంటే అక్కడ సేమ్ ఇట్లాంటి స్కీమే అక్కడ కూడా ఒక నివేదిక ఇచ్చిండు, ఒక జియో తీసింది గవర్నమెంట్, 117 జియో అక్కడ ఏపీలో తీస్తే ఏం చేసిన ఇట్లానే అన్ని స్కూళ్ళు తీసేయాలి, అలా కలపాలి, ఒక స్కూల్ స్ట్రెంగ్ చేయాలి అని చెప్పాడు. కానీ అట్లా అక్కడ జగన్ అట్లా చేయలే. ఏం చేసిండంటే నాడు నేడు అని ఒక స్కీమ్ పెట్టి అన్ని స్కూళ్ళను ఫోటోలు ప్రదర్శించాడు. పాత స్కూలు, ఇప్పుడు తయారైన స్కూలు చాలా అందంగా ఆకర్షణీయంగా, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, బెంచీలు అనుకోండి, కుర్చీలు అనుకోండి, ఒక మంచి ఆదర్శ అన్ని బల్లని చేసాడు. ఈ జీవోని అవేన్స్లో పెట్టిండు ఆయన. ఈయన చెప్పిన పక్కన పడేసిండు. ఈ జీవోని అవేన్స్లో పెట్టిండు, ఈయన చెప్పిన పక్కన పడేసిండు. ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చి రద్దు చేసింది ఆ జీవోను. ఓకే, రద్దు చేసింది లేదు. ఈ కమిటీ అక్కడ ఈ కమిటీ ఇంప్లిమెంటేషన్స్ జీరో పక్కబడేసింది కాబట్టి ఆయనతో బళ్ళు ఉన్నాయి ఆడ. నాకు తెలిసి ఈ గవర్నమెంట్ కూడా దీన్ని ఏదో తీసుకొని ఏదో చేస్తారనైతే నేను అనుకుంటలేను.